మణిపూర్లో కల్లోల పరిస్థితి కంటిన్యూ అవుతోంది. అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో భద్రతా బలగాలు పహారా పెంచాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా పాఠశాలలు, కాలేజీలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5,000 మందితో కూడిన భద్రతా బలగాలను మణిపూర్కు పంపనున్నట్లు కేంద్రం వెల్లడించింది. మణిపూర్లో మళ్లీ చెలరేగుతున్న జాతి హింసను కట్టడి చేసేందుకు మరో 50 కంపెనీల సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మణిపూర్లో శాంతి భద్రతలను సమీక్షించారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరో 50 కంపెనీల బలగాలను పంపాలని నిర్ణయించారు. 35 కంపెనీల సిఆర్పీఎఫ్, 15 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలను పంపనున్నారు. మరోవైపు మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి. ఈ నెల 12న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 15 సిఆర్పీఎఫ్, 5 బీఎస్ఎఫ్ యూనిట్లను పంపింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు 218 కంపెనీల బలగాలున్నాయి. మరోవైపు మైతీల మహిళలు, పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తాజా హింసాత్మక సంఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మణిపూర్కు అదనంగా మరో 50 కంపెనీల బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.